Brought to you by V-Guard. అధినేత సొంత జిల్లాలో ఆ 3 చోట్ల అసమ్మతి టీడీపీకి తలనొప్పిగా మారింది. సత్యవేడు, మదనపల్లి, తంబళ్లపల్లిలో ఇంటి పోరు పార్టీని సంకటంలో పడేస్తుంది. సైకిల్ స్పీడ్కి నేతలు బ్రేక్ వేస్తుండడంతో సొంత జిల్లాపై దృష్టి సారించారు చంద్రబాబు. ఇక నామినేషన్ల లోపు అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసేశారు. చిత్తూరు తమ్ముళ్లు తగ్గుతారా, తల ఎగిరేస్తారా? సొంత జిల్లాలో నిరసనలు, వెనక్కు తగ్గని ఆశావహులు, టీడీపీ అధినేతకు సవాల్. ప్రచారాన్ని పరుగులు పెట్టించాల్సిన టైంలో అక్కడింకా టికెట్ల పంచాయతీ నడుస్తోంది. అధినేత సొంత జిల్లాలో ఆశావహుల అసంతృప్తి, అలకల పర్వం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పొత్తుల సీట్ల పంపకం పూర్తి చేసి కూటమి పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించినా చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉంది. వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చిన 2 సీట్లతో పాటు మరో 2 చోట్ల అసమ్మతి ఇబ్బందిగా మారింది. సత్యవేడు, తిరుపతి, తంబళ్లపల్లి, మదనపల్లిలో అసమ్మతికి చెక్ పెట్టలేకపోతోంది నాయకత్వం. తిరుపతి విషయంలో పార్టీ నేతలను బుజ్జగింపులతో దారికి తెచ్చుకున్న మిగిలిన నియోజకవర్గాల్లో ఏకు మేకైనట్లుంది అసమ్మతి. సత్యవేడులో సైకిల్ పంచాయతీకి బ్రేక్ లేయడం పార్టీకి కష్టమైపోతోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి వ్యవహారం హైకమాండ్ కి చుక్కలు చూపిస్తోంది. అభ్యర్థి కోనేటి ఆదిమూలం విషయంలో రాజీ పడేదే లేదంటోంది సత్యవేడు టీడీపీ క్యాడర్. అభ్యర్థిని మారిస్తేనే పనిచేస్తామని కుండబద్దలు కొడుతున్నారు అక్కడి తమ్ముళ్లు. మరోవైపు సత్యవేడు టీడీపీ టికెట్ ఆశించిన జేడీ రాజశేఖర్ రెబల్ గా పోటీకి రెడీ అయ్యారు. టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫోటోతో ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. అసలైన టీడీపీ అభ్యర్థిని తానేనంటూ కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తున్నారు జేడీ రాజశేఖర్. టీడీపీ అభ్యర్థి ఆదిమూలంని వ్యతిరేకిస్తూ 7 మండలాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నాయి. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకు ఇంటి పోరు తప్పటం లేదు. మదనపల్లి టికెట్ ని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి కేటాయించిన టీడీపీ అధిష్టానం కూటమి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నకి టికెట్ ఇవ్వడాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ తప్పుపడుతున్నారు. మదనపల్లి టికెట్ ఆశించిన జనసేన రాయలసీమ కో కన్వీనర్ రామ్దాస్ చౌదరి కూడా టీడీపీ అభ్యర్థికి సహకరించడం లేదు. 3 రోజుల క్రితం తిరుపతిలో అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన జనసేన నేతలు మదనపల్లి టికెట్ జనసేనకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. తంబళ్లపల్లిలో అసమ్మతి తీవ్రతపై దృష్టి సారించారు టీడీపీ అధినేత. జయచంద్రారెడ్డిపై వ్యతిరేకత తగ్గకపోవడంతో ఆలోచనలో పడింది టీడీపీ నాయకత్వం. టికెట్ ప్రకటించిన రోజు నుంచి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం అసంతృప్తిపై పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. శంకర్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలంటూ అధినేత ఇంటిని ముట్టడించిన తంబళ్లపల్లి తమ్ముళ్లపై అసహనంతో ఉంది అధిష్టానం. అదే సమయంలో అసమ్మతికి విరుగుడుగా తంబళ్లపల్లి సీటుని బీజేపీకి కేటాయించే ఆలోచన చేస్తోందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ 3 నియోజకవర్గాల్లో అసమ్మతిని చల్లార్చే బాధ్యతను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి అప్పగించారు. పార్టీ అబ్జర్వర్ దీపక్ రెడ్డిని రంగంలోకి దింపింది నాయకత్వం. మరి చిత్తూరు తమ్ముళ్లు తగ్గుతారో తగ్గేదేలే అంటారో చూడాలి. Brought to you by V-Guard.